వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే మంచిది. వృశ్చిక రాశి వారికి షడ్గ్రహ కూటమి మిశ్రమమైనటువంటి ఫలదాత. నిజానికి మిథునం కానీ, కర్కాటకం కానీ, కన్య కానీ, వృశ్చికం కానీ ఈ 4 రాశులకి న్యూట్రల్ ఫలితాలే వస్తాయి. పంచమంలో ఉండేటువంటి శుక్రబుధులు యోగకారకులు, రాహు, శని, రవి గ్రహాలు ఏం చెడు చేయవు, అలానే ఏమి మంచి చేయవు. చంద్రుడు కూడా పంచమంలో బుద్ధి. అయితే ఇక్కడ బుద్ధి స్థిరత్వం ఉండదు, చపల చిత్తం ఉంటుంది. అది సాధారణంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో భాగమే కాబట్టి ప్రత్యేకించి ఈ రాశికి చెడు లేదు, ఈ రాశికి అంత మంచి లేదు, చాలా న్యూట్రల్గా సాగుతుంది. కానీ ఒక విషయం చెప్పదలుచుకుంటే, ఈ టైంలో ఈ వృశ్చిక రాశి వారు ఏ విధమైనటువంటి కొత్త పనులు చేయకూడదు. ఎందుకంటే బుర్ర పని చేయదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు, ఎటు వెళ్ళాలి అవగాహన ఉండదు, ఇలా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వీరు ఈ 2-3 నెలల్లో ఏ కొత్త పనులు ప్రారంభం చేయకుండా ఉన్నవాటితో కాలక్షేపం చేయడం, ఉన్న ఉద్యోగం వ్యాపారం చూసుకుంటూ ఉంటే చాలా మంచిది.